guys, welcome back to Pan India Talks. ఎగ్జామ్స్ వల్ల కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాం కానీ బట్ వీఆర్ బ్యాక్ ఆన్ టు ద మెయిన్ ట్రాక్ again. ఇక్కడ నుండి అప్డేట్లు అయితే అదిరిపోతాయి. అంతకంటే ముందు హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మీరు ఇంకా మా ఛానల్ కొత్తగా వచ్చారంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ ఇయర్ లో ఇదే మా ఫస్ట్ వీడియో కాబట్టి మన వెంకీ మామ సైన్ ఆఫ్ ట్రైలర్ చూసాను. మాకైతే పిచ్చగా నచ్చింది. సో దాని గురించి మాట్లాడుకుందాము అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. వెంకీ మామాస్ ప్రెస్టీజియస్ వెంకీ 75 సైన్ ఆఫ్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ జనవరి 13th సంక్రాంతి రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే నాకు నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ స్టఫ్ అనిపించింది. లిటరలీ ట్రైలర్ చూస్తున్నప్పుడు వెంకీ మామ ఒక న్యూ అవతారంలో కనిపిస్తున్నాడు మనకి. అంటే అఫ్ కోర్స్ ఆయన చెయ్యని క్యారెక్టర్స్ కాదు ఇవన్నీ. నేను ఎప్పుడో ఆయన ఇలాంటి కాప్ రోల్స్ చాలా చేసిన ఘర్షణ మనకు అసలు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు మనకు ఆ ఘర్షణ వైపు అయితే చాలా వచ్చింది నాకు. బట్ కానీ ఈ ట్రైలర్ లో చాలా సంవత్సరాల తర్వాత అఫ్ కోర్స్ ఈ F2 F3 ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వచ్చిన ఆయనకి గురు ఒక మంచి మూవీ అయినప్పటికీ కూడా అది కొంచెం యాక్షన్ డ్రామా కాదు, ఇట్స్ స్పోర్ట్స్ డ్రామా. బట్ ఇలాంటి ఒక థ్రిల్లర్ యాక్షన్ డ్రామా తీసుకుని ఆయన చేయడం అనేది చాలా కాలం అయింది. బట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు విపరీతంగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్. ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ని పర్ఫెక్ట్ గా శైలేష్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 1 minute ఆఫ్ ద ట్రైలర్ లోనే ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని చాలా అందంగా చూపించారు. అండ్ అలాగే స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అనే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కి 17 crores ఖర్చు అవుతుంది ఆ ప్రాబ్లం ట్రీట్ చేయాలంటే అని చెప్పి ఫస్ట్ 1.5 minute లోనే మనకి స్టోరీ మొత్తంని ఒక జిస్ట్ లాగా చెప్పేశారు. అండ్ అలాగే దానికోసం అసలు సైకో అనే పేరు సైన్ ఆఫ్ కి సైకో అని ఒక పేరు ఉంది. ఆ సైకో అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఆయన ఏం చేసేవాడు ఆయన పాస్ట్ లో అనేది మన మూవీలో చూసి తెలుసుకోవాలి. బట్ కానీ ఈ ట్రైలర్ కట్ మాత్రం ఫెంటాస్టిక్ గా ఉంది అండ్ ఫెంటాస్టిక్ యాక్షన్ సెట్ పీసెస్ అన్ని లాస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ లో ఆయన కట్ చేసి పెట్టారు. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే మనకు తెలిసిందే, బుల్లెట్ గన్ లోపల పెడితే టప్ అని బయటకు వచ్చే షాట్ అదైతే హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా అదే వైరల్ అయిపోయింది. అండ్ ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం ఒక మంచి ఫీల్ తీసుకొచ్చింది. అండ్ అలాగే ఈ ట్రైలర్ తో మనకు ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేశారన్నదో అనుమానమే లేదు. చాలా మందికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత అరే టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో డైరెక్టర్ అని చాలా మందికి అనిపించిందేమో. ఎందుకంటే ఒక ప్రాబ్లం కి 17 కోట్లు పెడితే కానీ మందు రాదు అని అంటున్నారంటే ఏమైనా సినిమాటిక్ లిబర్టీ ఎగ్జాజరేషన్ అని చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని క్లారిఫై చేస్తున్నాను. నిజంగానే స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అని ఒక న్యూరలాజికల్ కండిషన్ ఉంది అండ్ దానికి $2 million ఖర్చు అవుతుందంట. నేను ఇంటర్నెట్ లో చూసాను. అది $2 million అంటే అప్రాక్సిమేట్లీ 17 కోట్ల దాకా ఉంటుంది. సో ఆ డీటెయిలింగ్ పరంగా అయితే శైలేష్ గారు ఎప్పుడు మిస్ కారు. అఫ్ కోర్స్ ఆయన డాక్టర్, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన ఆ డీటెయిలింగ్ లో పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశారు. అండ్ అలాగే ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న వీడియో గన్ను లోపల పెడితే టప్పని కొడితే కింద నుంచి టప్ అని బయటకు వచ్చేస్తుంది. అదైతే పిచ్చగా వైరల్ అయిపోయింది. భయ్యా అసలు ఇది పాసిబుల్లా అని చెప్పి కూడా చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. దానికి శైలేష్ గారు ట్విట్టర్ లో చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే మ్యాచ్ స్టఫ్ అనిపించింది నాకు. అది చదివాను, అందుకే చెప్పి ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి. గన్ను అంట 80 degrees గా మనం లోపల పెట్టి షూట్ చేస్తే అది డైరెక్ట్ గా యానస్ లో నుంచి బయటకు వచ్చి టప్ అని కింద నుంచి బయటకు వస్తుందంట. అది ఆయన చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. బట్ ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో అసలు ఈ చిన్న డౌట్స్ మనకు వచ్చినప్పుడు వీటిని మనం క్వశ్చన్ చేస్తేనే ఆయన ఇంత పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో శైలేష్ కల్నూ గారు డీటెయిలింగ్ లో నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేశారు. సేమ్ ఆయన హిట్ సిరీస్ లో అలా మెయింటైన్ చేశారు, ఇందులో కూడా అంతే డీటెయిలింగ్ మెయింటైన్ చేశారు. బట్ కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ బాండ్ ని ఆయన పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అండ్ దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వేరే క్యారెక్టర్స్ లైక్ నవాజుద్దీన్ సిద్దిక్ గారు, ఆర్య గారు, ఆండ్రియా గారు అండ్ అలాగే హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ గారు ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ అన్నిటికీ మించి వెంకీ గారిని మనం ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లో ఒక మ్యాడ్ స్టఫ్ యాక్షన్ డ్రామాలో చూద్దాం అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అండ్ దీన్ని ఖచ్చితంగా మనం ఎగ్జాజరేట్ చేయకుండా ఉండి అండ్ ఈ సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది అనడంలో అనుమానం లేదు. ఎందుకంటే గుంటూరు గారం అనేది ఒక యాక్షన్ మూవీ కమర్షియల్ డ్రామా అయిపోయినప్పటికీ, హనుమాన్ ఒక సైఫై డ్రామా అయిపోయినప్పటికీ ఇది ఒక థ్రిల్లర్ మూవీ వచ్చేసి ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి మ్యాచ్ స్టఫ్ ట్రీట్ అనడంలో అనుమానమే లేదు. సో నాకు తెలిసినంత వరకు ఇంకా పబ్లిసిటీ అండ్ ట్రేడ్ పరంగా చూసుకున్నాము. అఫ్ కోర్స్ ఈ మూవీకి ఉన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకుంటే ఒక 65 to 70% ఆఫ్ ద థియేటర్స్ కనుక ఆక్యుపెన్సీ వస్తే డెఫినెట్లీ ఈ మూవీ వర్కౌట్ అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. అఫ్ కోర్స్ సంక్రాంతి మూవీ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ థియేటర్స్ అండ్ ట్రేడ్ మార్కెట్. అఫ్ కోర్స్ 150 crores తో హైయెస్ట్ గుంటూరు గారం ఉంటుంది ట్రేడ్ లో. డెఫినెట్లీ దాని తర్వాత ఖచ్చితంగా సైన్ ఆఫ్ అండ్ హనుమాన్ ఈ రెండు ఉండే ఛాన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ దీనికి తగ్గ థియేటర్స్ కనుక వచ్చి ఇది పర్ఫెక్ట్ గా కనుక ఉంటే మాత్రం ఆడియన్స్ కి ఇది ఒక ఫెంటాస్టిక్ ట్రీట్ అయితే అవుతుందన్న అనుమానమే లేదు. సో ఇది గైస్ నాకైతే ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే శైలేష్ గారి టేకింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అఫ్ కోర్స్ ఆయన డాక్టరే కాబట్టి ఆయన డీటెయిలింగ్ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తాడు. అండ్ ఇంకా ఈ మ్యాచ్ స్టఫ్, ఈ యాక్షన్ స్టఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ మూవీలో హైలైట్ వచ్చేసరికి నాకు ఈ ట్రైలర్ లో బాగా నచ్చింది సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్.
ఆయన తీసుకున్న వే అంటే ఆ మోడ్ సెట్ చేసిన విధానం ఏదైతే ఉందో ట్రైలర్ లో అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది, మ్యాచ్ స్టఫ్. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆ డార్క్ లో అంటే నైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్రిలియంట్ గా అనిపించాయి నాకు. అండ్ పబ్లిసిటీ పరంగా కానీ లేకపోతే డీటెయిలింగ్ పరంగా కానీ అండ్ అలాగే సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా కానీ అన్నింటిలోనూ మూవీ పర్ఫెక్ట్ కేర్ తీసుకుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ దే హావ్ డన్ ద గుడ్ జాబ్ ఇన్ ప్రొడక్షన్ వాల్యూస్. సో డెఫినెట్లీ ఏ యాంగిల్ లో చూసుకున్నా కానీ వెంకీ గారు ఈ సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి అల్లుడు లాగా వస్తాడు, ఈసారి అయితే మొగుడులా వస్తున్నాడు అనుమానమే లేదు. సో ఓవరాల్ గా అయితే పర్ఫెక్ట్ ట్రైలర్ కట్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ గైస్. ఈ ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.